యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ వెన్స్డే నుంచి ఈ వెన్స్డే మధ్య ఉండే జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక అంశాలను చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పేస్కు సంబంధించినవి. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కాస్మిక్ వైన్ను గుర్తించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైన్ అంటే తీగ లాంటి నిర్మాణం, అర్థం తీగ. సో వైన్ అంటే తీగ అని అర్థం అంట. మరి కాస్మిక్ వైన్ అని అంటే అంతరిక్షంలో ఒక తీగ లాంటి స్ట్రక్చర్ను ఒకదాన్ని గుర్తించారు. మరి దీన్ని ఎక్కడ, ఇది ఒక కొత్త రకమైన గ్యాలక్సీ అన్నమాట. సో గ్యాలక్సీ అంటే మళ్ళీ మనకు నక్షత్రాల సముదాయంగా చెప్పుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ స్టార్స్. సో ఇలాంటి ఈ తరహా ఒక గ్యాలక్సీని గుర్తించినారు. ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఎంత విశాలంగా అంటే గతంలో ఇదే ప్రాంతంలో గుర్తించిన ఏ గ్యాలక్సీ ఉండనంత విశాలంగా పొడవుగా ఉంటుంది. సో అండ్ దీనివల్ల ఏంటి ప్రయోజనం అనంటే మన పాలపుంత ఏర్పడడానికి గల కారణాలను ఇక్కడ వివిధ అంశాలను విశ్లేషించడం ద్వారా కనుక్కునే వీలుంటుంది. ఆ విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. మరి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ అని అంటే మనకు అతి నిలోహిత అంశాలను ఎక్స్క్లూజివ్గా పరిశీలించేందుకు ప్రయోగించింది. ఎవరెవరు దీన్ని ప్రయోగించినారు అనంటే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అదేవిధంగా కెనడా స్పేస్ ఏజెన్సీ. ఎప్పుడు ప్రయోగించినారు అనంటే డిసెంబర్ 25, 2021 ప్రయోగించారు. మరి ఇదే డిసెంబర్ 25న మన భారతదేశంలో సుపరిపాలనా దినోత్సవం గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహిస్తాం. మరి డిసెంబర్ 25, 2021 ప్రయోగించిన ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించింది అనంటే జూలై 12, 2022 నుంచి పనిచేయడం ప్రారంభించింది. సో ఈ డేట్ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మనకు జూలై 14, 2023 భారతదేశంలో చంద్రయాన్ 3ని ప్రయోగించినాం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఈ డేట్స్కి కొంత కనెక్టివిటీ ఉన్నది. 2 రోజులు సరిగ్గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనిచేయడం ప్రారంభించిన సంవత్సరం 2 రోజుల తర్వాత భారతదేశం చంద్రయాన్ 3ని ప్రయోగించింది. సో భారతదేశం చంద్రయాన్ 3కి సంబంధించి కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో జూలై 14 నాడు ప్రయోగించిన 41 డేస్ పాటు ప్రయాణించి ఆగస్టు 23న ఇది చంద్రుడి కక్షలోకి చంద్రమండలం పైగా కాలు పెట్టింది అనమాట. ఎక్కడైతే కాలు పెట్టిందో ఆ ప్రదేశాన్ని మనం శివశక్తి అని చెప్పి చెప్తున్నాం. ఎక్కడైతే చంద్రయాన్ 2 క్రాష్ అయిందో ఆ ప్రదేశాన్ని తిరంగా అనే పేరుతో పిలుస్తూ ఉన్నాము. సో ఈ విధంగా డేట్స్ అనేవి మనకు ఒకదానికొకటి కనెక్టివిటీ ఉన్న అంశాలు. సో ఈ విధంగా జేమ్స్ వెబ్ అయినా నాసాలో అంతరిక్ష శాస్త్ర పరిశోధకుడిగా చెప్పవచ్చు. మరి ఇది ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో ఉన్నదంటే లాగ్రేంజ్ 2 పాయింట్లో ఉంటుంది ఈ టెలిస్కోప్. లాగ్రేంజ్ 2 పాయింట్ అంటే ఏంటి అంటే మనకు భూమి జీ ఉంటుంది, అంటే గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది భూమికి. అదేవిధంగా సూర్యుడికి కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. సో ఈ రెండు, సూర్యుడి నుంచి వచ్చే ఆ ఆకర్షణ శక్తి, భూమి నుంచి వచ్చే ఆకర్షణ శక్తి కొన్ని పాయింట్స్లలో తటస్థం అవుతుంది అనమాట, న్యూట్రల్ అవుతుంది. ఆ ప్రదేశాన్ని లాగ్రేంజ్ పాయింట్ అంటారు. రీసెంట్గా భారతదేశం కూడా ఆదిత్య అని చెప్పి లాగ్రేంజ్ పాయింట్ 1కు ప్రయోగించింది. ఇది లాగ్రేంజ్ పాయింట్ 2లో ఉంటుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా యూక్లిడ్ అనే ఒక టెలిస్కోప్ను లాగ్రేంజ్ పాయింట్ 2కి ప్రయోగించింది. సో ఇది మనకు స్పేస్కు సంబంధించి మొదటి అంశము. అండ్ నెక్స్ట్ మరి భారతదేశంలో పొల్యూషన్కు సంబంధించి మనకు ఒక నివేదిక విడుదలైంది. సో ఏటా ఈ కాలుష్యం మూలంగా భారతదేశంలో, అంటే కేవలం గాలి కాలుష్యం మూలంగా భారతదేశంలో మనకు 2 మిలియన్ల మంది చనిపోతున్నట్టుగా ఆ నివేదిక పేర్కొంది. సో ఈ అంశాన్ని మనం కేవలం ఎంసీక్యూస్లో కాకుండా గ్రూప్ 1 బేస్ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా వినియోగించుకోవచ్చు. సో కాలుష్యం వల్ల భారత్కు కలుగుతున్న నష్టాలు ఏవి అన్నప్పుడు నేరుగా ఇటీవలి అంతర్జాతీయ పరిశోధన ప్రకారము ఏటా 2 మిలియన్ల మంది
కేవలం గాలి కాలుష్యం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి. సో ముఖ్యంగా మనకు ఉత్తర భారతదేశంలో ఈ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పి ఈ పరిశోధన వెల్లడించింది. అంతేకాదు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వ్యవసాయ వాళ్లకు ఎప్పుడైతే ఈ సీజన్ ఎండ్ అవుతుందో ఆ పంట వృధాని మొత్తాన్ని తగలబెట్టేస్తా ఉన్నారనమాట. ఇలా స్టబుల్ అంటారు, దీన్ని ఇంగ్లీష్లో స్టబుల్ బర్నింగ్ అంటారు. ఈ పంట వృధాను తగలబెట్టడం వల్ల విపరీతంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలు తగలబెట్టినా సరే ఢిల్లీ నుంచి మనకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల వరకు కూడా ఈ గాలి కాలుష్యం లేదా ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా వ్యాపిస్తుంది. దీనివల్ల రహదారి ప్రమాదాలు జరుగుతూ ఒక రకంగా ప్రాణ నష్టం, ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యం పాడై మరొక రకంగా మృతులు అనేవి ఏర్పడుతున్నట్టుగా ఈ పరిశోధన తేల్చింది. సో ఈ విధంగా మనకు గాలి కాలుష్యం అన్నది ఒక అంశంగా ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని స్పీషీస్ అన్నమాట. మనకు రీసెంట్గా అంటే మనకు లాస్ట్ 2023 సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 23లో 22లో జరిగినది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో గతానికి భిన్నంగా అంటే సివిల్స్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ 1లో వచ్చే క్వశ్చన్స్ని సివిల్స్ క్వశ్చన్స్ ప్రామాణికంగా తీసుకొని ఇస్తున్నారు. సో అంతకుముందు లేదు ఈ ట్రెండ్ అనేది. స్పీషీస్ కొత్త జాతులు ఎక్కడైతే గుర్తిస్తున్నారో ఆ గుర్తించిన వెనువెంటనే లైక్ ఏ ప్రాంతంలో గుర్తించారు అని చెప్పి ఒకటి కాదు దాదాపుగా 4 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ నేపథ్యంలో మీకు ప్రతి వెన్స్డే కవర్ చేసే క్లాస్లో స్పీషీస్, కొత్తగా గుర్తించిన స్పీషీస్కి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది యూపీఎస్సీ యూనివర్స్. సో మరి రీసెంట్గా డైనోసార్కు సంబంధించిన ఒక జీవిని ఏ దేశంలో గుర్తించారు అంటే బ్రెజిల్ దేశంలో. సో దీనివల్ల మరి ఏమి ఉపయోగము అని అంటే, సో ఈ డైనోసార్స్ అంతరించడానికి గల కారణాలను మరింత లోతుగా అధ్యయనం చేస్తే వీలు కలుగుతుంది. ఎందుకు వీలు కలుగుతుంది అని అంటే, ఇప్పటిదాకా దొరికిన డైనోసార్ స్పీషీస్కు ఇప్పుడు లభించిన ఫుడ్ స్పీషీస్కు చాలా అంతరం ఉన్నది, డేట్ గ్యాప్ ఉంది బాగా. సో దాదాపు ఇప్పటిదాకా దొరికిన వాటికంటే 1000 నుంచి 1500 సంవత్సరాల తరువాత జీవించిన ఈ డైనోసార్గా చెప్తూ ఉన్నారు. అంటే ఇంకా ఇప్పుడు అంతరించిన కాలం కంటే లేటుగా ఇంకా అంతరించినాయా, సో ఒకవేళ ఆ కాలంలో అంతరించకుండా ఉంటే ఇంకా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంటాయి, అండ్ ఈ పరిణామక్రమం ఎలా జరిగింది, భూమి పుట్టుక, ఇలాంటివన్నీ కూడా పరిశోధన చేసేందుకు వీలు కల్పిస్తుంది. సో ఏ దేశంలో గుర్తించారు అని అడుగుతారు, మనకు బ్రెజిల్ దేశంలో గుర్తించినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రీసెంట్గా పశ్చిమ కనుమల్లో స్పైడర్కు సంబంధించిన కొత్త జాతిని గుర్తించారు. సో పంకోరియస్ సెబాస్టియని అని చెప్పి దానికి శాస్త్రీయ నామాన్ని పేర్కొన్నారనమాట. సో భారతదేశంలో దాదాపుగా భారతదేశంలో ఉన్న జీవ వైవిధ్యంలో అతి ఎక్కువగా ఏ ప్రాంతంలో కనపడుతుంది అంటే పశ్చిమ కనుమల ప్రాంతంలో, వెస్టర్న్ ఘాట్స్లో కనపడుతూ ఉంది. సో మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి. సో అంతేవిధంగా మనకు యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపద జాబితాలో కూడా వెస్టర్న్ ఘాట్ అనేది చేరి ఉన్నది. సో ఈ విధంగా కీలకమైన ఈ పశ్చిమ కనుమలు. మరి పశ్చిమ కనుమల్లో ఎంత శాతం మేర మనకు ఎలాంటి మానవ నిర్మాణాలు కానీ మానవ రాకపోకలు కానీ అనుమతించారంటే 37% మేర పూర్తిగా మనకు బయోడైవర్సిటీ ప్రాంతం, జీవ వైవిధ్య ప్రాంతంగా పేర్కొనవచ్చు. సో ఈ విధంగా ఈ అంశం వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ గంగటిక్ డాల్ఫిన్ అంటే గంగా నదిలో కనిపించే డాల్ఫిన్ అన్నమాట. ఇది గంగా నదిలో కనిపించే డాల్ఫిన్ పుట్టుకతోటే ఇది బ్లైండ్, గుడ్డిదానిగా చెప్పుకోవచ్చు పుట్టుకతోటే. సో ఈ స్పీషీస్ అంతా కూడా బ్లైండే. ఇది మనకు నేషనల్ ఎక్వాటిక్ ఎనిమల్ గా కూడా చెప్పవచ్చు. నేషనల్ ఎక్వాటిక్ ఎనిమల్, ఎక్వాటిక్ అని అంటే జాతీయ జలచర జంతువుగా చెప్పవచ్చు, జాతీయ జలచర జంతువు. సో ఏ సంవత్సరంలో ఇది జాతీయ జలచర జంతువు అయింది అని అంటే 2010 సంవత్సరంలో జాతీయ జలచర జంతువుగా మారింది. అదేవిధంగా మనకు 2008లో గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు. సో మన తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో
2 సార్లు అడిగినారు. ఏ సంవత్సరంలో మనకు గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారంటే 2008లో. అండ్ మరి గాంగటిక్ డాల్ఫిన్ అనేది గంగా నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం సింధు నది పరివాహక ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. రైట్, ఇంకెక్కడా కనిపించదు అనమాట. మరి ఏ రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మనకు 2013 నుంచి 2020 మధ్య దాదాపుగా 19 చనిపోయినాయి. ఇవి చనిపోవడానికి కారణము ఇరిగేషన్ కెనాల్స్గా గుర్తించారు. అంటే వ్యవసాయానికి వినియోగించే ఈ కాలువల మూలంగా. సో ఒక్కసారిగా రివర్ కోర్సులో చేంజ్ రావడం మూలంగా ఈ ప్రాణాలు అనేవి కోల్పోయినాయి. కాబట్టి ఇరిగేషన్ కెనాల్స్ మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ గంగా నది కానీ గంగా నది పరివాహక ప్రాంతంలో రానున్న రోజుల్లో నిర్మించబోయే ఎలాంటి ఇరిగేషన్ కెనాల్ అయినా సరే లైక్ గ్యాంగటిక్ డాల్ఫిన్ దృష్టిలో ఉంచుకొని వాటి మనుగడకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలను చేపట్టాలని చెప్పి తీసుకున్నారన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా న్యూస్లో అనేది ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ మలేరియా నివేదికను ఒకదాన్ని ప్రకటించింది. సో ఇందులో భాగంగా ఆఫ్రికా కాంటినెంట్ అండ్ ఆసియన్ కాంటినెంట్లో ఈ మలేరియా అనేది విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్నది. అలాగని వీటిని కట్టడి చేయలేమంటే కట్టడి చేయొచ్చు. 3 దేశాలు ఈ సంవత్సరంలో కట్టడి చేసినట్టుగా కూడా ప్రకటించింది. సో అజర్బైజాన్, తజికిస్తాన్, బెలీజ్. సో 2023లో మలేరియా ఫ్రీ లేదా మలేరియా రహిత దేశాలుగా ఏ 3 దేశాలను ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఈ 3 దేశాలను ప్రకటించింది. అజర్బైజాన్, తజికిస్తాన్, బెలీజ్ అనే దేశాలు. అజర్బైజాన్, తజికిస్తాన్ అనే దేశాలు సెంట్రల్ ఏషియా, ఇంకా చెప్పాలంటే వెస్ట్ ఏషియన్ కంట్రీస్గా మనం భావిస్తే బెలీజ్ అనే దేశం మనకు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, దక్షిణ అమెరికా లేదంటే సెంట్రల్ అమెరికా కూడా చెప్పుకోవచ్చు అనమాట. సెంట్రల్ అమెరికాలో ఉంటుంది. మరి భారతదేశంలో ఇప్పటికి కూడా మలేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సో భారతదేశం 2030 నాటికి మలేరియా రహిత దేశంగా అవతరించాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకొని ఆ మేరకు వ్యాక్సినేషన్ అనేది చేపట్టింది. మరి అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు అజర్బైజాన్, తజికిస్తాన్, బెలీజ్ ఈ 3 దేశాలు మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. ఎట్ ద సేమ్ టైం ఇదే సంవత్సరంలో మనకు ట్రకోమా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది అంటే ఇరాన్ దేశాన్ని ప్రకటించింది. ట్రకోమా అంటే కంటికి వచ్చే వ్యాధి. ట్రకోమా ఫ్రీ, ట్రకోమా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది అని అంటే ఇరాన్ దేశాన్ని ప్రకటించింది. ఇరాన్ హ్యాస్ బికమ్ ట్రకోమా ఫ్రీ. ప్రపంచంలో ఈ గంతం సాధించిన 18వ దేశం మనకు ఇరాన్ దేశము. సో భారతదేశం 2030 నాటికి మలేరియా రహిత దేశంగా రానున్నది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థ. ఏప్రిల్ 7, 1948 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 నాడు ప్రపంచ ఆరోగ్య దినం లేదా వరల్డ్ హెల్త్ డేగా నిర్వహిస్తారు. మరి ప్రస్తుతం ఈ ఆర్గనైజేషన్కు టెడ్రోస్ అద్నాం నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో ఈయన ఇథియోపియా దేశానికి చెందినవారు. టెడ్రోస్ అద్నాం, రైట్. సో ఈయన ఈ WHO డైరెక్టర్ జనరల్గా కొనసాగడం 2వ సారి అనమాట. వరుసగా 2వ సారి ఈయన కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు WHO డైరెక్టర్ జనరల్స్ అయిన వాళ్ళల్లో డాక్టర్ కాని ఏకైక వ్యక్తి ఈయననే. సో గతంలో ఉండే వాళ్ళందరూ కూడా డాక్టర్స్, ఈయన మాత్రం డాక్టర్ కాదనమాట. సో ఈ విధంగా టెడ్రోస్ అద్నాం అండ్ ఈ ఆర్గనైజేషన్ నేతృత్వం వహిస్తున్న తొలి ఆఫ్రికా వాసిగా మనం ఈయనని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు మలేరియాకు సంబంధించి రీసెంట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రిపోర్ట్, రైట్. అండ్ ఇవి ఈ వారం నాటి శాస్త్ర సాంకేతిక అంశాలు. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.